'రావ్ బహదూర్' మూవీ రివ్యూ ఎలా ఉందంటే మూవీ అది వీడియోలో మనమైతే మాట్లాడుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోండి లేదంటే లేదు. అది మీ చాయిస్‌కే వదిలేస్తున్నా. కానీ చేస్తే మాత్రం నా ప్రతి కంటెంట్ మీ దాకా అయితే వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. నేనైతే మూవీకి మార్నింగ్ అయితే వెళ్ళడం జరిగింది. మూవీ వచ్చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. మన తెలుగు సినిమా రేంజ్‌ని అయితే మార్చేసిందనైతే చెప్పొచ్చు. అండ్ మూవీ స్టోరీ వచ్చేసి ఒక మంచి లాజిక్ అండ్ స్టోరీని తెచ్చారని చెప్పాలి. ఏంటంటే 'రావ్ బహదూర్' గారి చరిత్ర. అంటే ఆయన ఏం చేశారు? ఆయన ఎలా చేశారు? ఆయన చేదత్వం ఎలా ఉండేది? అన్నది మీరు మూవీలో అయితే చూస్తారు. నేనైతే మాత్రం నిజంగా సీట్‌కి అతుక్కుపోయానని చెప్పాలి. మూవీలో మనం సత్యదేవ్ గారినైతే చూడం. ఓన్లీ రావ్ బహదూర్ గారినే చూస్తాం. ఆయన చేసే పనులు చాలా విచిత్రంగా ఉంటాయి. అండ్ ఆ మాల్‌లో చేసే పని అండ్ ఫస్ట్ షాట్ 9 నిమిషాల షాట్ అయితే ఉంటుంది. పిచ్చెక్కేసిందని చెప్పాలి. అండ్ థియేటర్‌లో అందరూ గంతులేసేసి, వీళ్ళేసేసి ఏసేశారు. అండ్ మూవీ వచ్చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలుచుతుందయితే అనుకుంటున్నాను. నేనైతే మూవీని చాలా ఎంజాయ్ చేశాను. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. చాలా బావుందసల. మూవీ చూసిన వాళ్ళు ఎలా ఉందో కూడా కామెంట్ అయితే చేసేయండి. అండ్ ఈ మూవీకి ప్లస్ పాయింట్ ఏంటంటే మన సత్యదేవ్ గారి యాక్టింగు, ఆ స్క్రీన్ ప్రెజెన్స్ అయితే ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఈ మూవీలో నెగెటివ్స్ అయితే ఏమీ లేవు. బొక్కలు అలాంటివి అయితే ఏమీ లేవు. మొత్తం పాజిటివ్సే ఉన్నాయి మూవీలో. స్టోరీ కానీ, ఏదైనా కానీ, స్క్రీన్ ప్లే గానీ, పోస్ట్ ప్రొడక్షన్ గానీ, మొత్తం యాక్టింగ్ గానీ అన్నీ వచ్చేసి చాలా పాజిటివ్‌గా ఉన్నాయి. అండ్ అవి కూడా చాలా న్యాచురల్‌గా ఉన్నాయి. అండ్ ఈ మూవీ అయితే 3 రోల్స్ అయితే చేస్తారు మన సత్యదేవ్ గారు. మూవీ వచ్చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మన ఇండియన్ సినిమా చరిత్రనైతే మార్చేయబోతుంది అనుకుంటున్నాను. అండ్ ఈ మూవీకి పోటీగా 'నాగబంధనం' మూవీ కూడా రిలీజ్ అయింది. ఆ మూవీకైతే నేను ఈవినింగ్ అయితే వెళ్తాను. ఈవినింగ్ అయితే వెళ్ళి రివ్యూ అయితే రేపు మార్నింగ్ అయితే పోస్ట్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి.